Now, ladies and gentlemen, we present a powerful Telugu skit titled Tappu Evaridi, a reminder that health truly is our greatest wealth. Imagine this, ek adalat, a courtroom, but unlike any you had seen before. Here, the accused is not a criminal in the usual sense, but a man named Baddakala Bhaskar standing trial for something far more personal, his own lifestyle. And the accusers? Not people, but his own body. Yes, you heard that right. His brain, lungs, liver and heart stepped forward to present their case. Each one a silent sufferer of his careless choices. Bhaskar's crimes may not be written in law books, but etched deeply in his body. Endless junk food, blind belief in superstitions, wearing taiyattu and charms instead of seeking real care, and above all, ignoring the very system that keeps him alive. In this unusual courtroom, logic batters ignorance, science comforts superstition, and truth stands face to face with denial. Each organ speaks, not in anger, but in pain, asking a simple question: why did you neglect us? As the trial unfolds, you will witness moments of humor, reflection, and realization, because somewhere in Bhaskar's story, we might just find a reflection of ourselves. So, dear audience, as you watch this courtroom come alive, ask yourself, are we truly taking care of the one whom we can never replace, our body? Because in the end, no wealth, no success, no achievement can stand if the health is lost. And that's why we say, Arogyame Mahabhagyamu, health is the greatest blessing. Presenting to you, Tappu Evaridi. Magu nyayam kavali, we want justice. 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 ఆగండి ఆగండి మిత్రులారా, న్యాయం ఇలా రోడ్ల మీద దొరకదు. ఆహా, మరి ఎక్కడ దొరుకుద్ది? బిగ్ బజార్లోనా, డీమార్ట్లోనా? ఏంటి జోకా? ఓకే, ఇందుకే మీరెవరో చెప్పండి ముందు. చూస్తే తెలియడం లేదా? నేను హార్ట్ ని, నేను లివర్ ని, నేను లంగ్స్ ని, నేను బ్రెయిన్ ని. గ్లాడ్ టు సీ యు ఫ్రెండ్స్. న్యాయం కావాలంటున్నారు, దేనికట? అన్యాయం జరుగుతుంది కాబట్టి. అన్యాయమా? మీకు అన్యాయం చేసింది ఎవరు? మాకే కాదు, తనకు తానే అన్యాయం చేసుకుంటున్నాడు ఆ మహామనిషి. ఏంటి అంత ఫూల్స్ ఉంటారా? ఇంతకీ ఎవరతను? ఇంకెవరు? మా ఓనర్. ఓనర్ అంటే? మా చేత సేవలు చేయించుకునేవాడు, మమ్మల్ని పోషించేవాడు. ఓహో, అంటే మీరు లేబరు, ఆయన ఓనర్. ఇది లేబర్ యాక్ట్ అన్నమాట. యాక్ట్లు సెక్షన్లు మాకు తెలియవు, మాకు న్యాయం కావాలంతే. మాకు న్యాయం కావాలంతే, మాకు న్యాయం కావాలంతే. ఓకే, మీకు న్యాయం కావాలంటే మీరు కోర్టుకు వెళ్ళాలి. కోర్టులో ఉన్న జడ్జి గారికి మీ ఓనర్ పెడుతున్న బాధలన్నీ చెప్పుకుంటే అక్కడ మీకు న్యాయం జరిపిస్తారు. చాలా థ్యాంక్స్ అండి. ఆ కోర్టు ఎక్కడుందో మీరే చూపించి పుణ్యం కట్టుకోండి. ప్లీజ్ అండి, ప్లీజ్. రండి చూపిస్తాను. ఇదిగో ఇదే కోర్ట్. ఆవిడే న్యాయమూర్తి. ఇదిగో ఈయనే మీ ఓనర్ తరపున వాదించే డిఫెన్స్ లాయర్. ఇదిగో ఈయనే మీ తరపున వాదించే ఎఫెన్స్ లాయర్. మిగతా వాళ్ళందరూ కోర్ట్ స్టాఫ్. అవసరమైతే నేను వస్తూ పోతూ ఉంటాను. మీరు మీ స్థానాల్లో కూర్చోండి. లెట్స్ స్టార్ట్ ద కోర్ట్. విచారణ ప్రారంభమవుతుంది. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఆర్డర్ ఆర్డర్. కేసు వివరాలు చెప్పండి. ఈ నలుగురు కలిసి తమ యజమాని అశ్రద్ధ వల్ల రోగాల పాలవుతున్నామని కేసు వేశారు మేడం. ముద్దాయి పేరు బద్దకాల భాస్కర్. ముద్దాయిని ప్రవేశపెట్టండి. బద్దకాల భాస్కర్, బద్దకాల భాస్కర్, బద్దకాల భాస్కర్. వస్తున్నానండి.
మీ తరపున వాదించడానికి లాయర్ ఎవరు? నేనే మేడం. ఫిర్యాదుల తరపు లాయర్? నేనే మేడం. ఆర్గ్యుమెంట్స్ కి రెడీనా? రెడీ మేడం. మీరు వెళ్ళి ఆ బోన్లో నిలబడండి. నేను చెప్పినట్టే చెప్పండి. అలాగేనండి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తానండి. అబద్ధం చెప్పనండి. నౌ యూ కెన్ ప్రొసీడ్. ఎస్ యువర్ ఆనర్. మీ పేరు? బద్దకాల భాస్కర్ అండి. మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారని నా క్లయింట్స్ మీ మీద కేసు ఫైల్ చేశారు. దానికి మీ సమాధానం? అన్నీ అబద్ధాలే సార్. నేను పుట్టినప్పటి నుంచి వీళ్ళందరూ నాతోనే ఉన్నారు. అయినా నాకు చాకరీ చేసే వాళ్ళని నేను ఎందుకు ఇబ్బంది పెడతాను సార్? పోనీ మీరు చేసే పనుల వల్ల ఏమైనా హాని జరుగుతుందేమో అని ఒక్కసారి ఆలోచించండి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ముద్దాయి చెయ్యని నేరాన్ని ఒప్పించాలని చూస్తున్నారు మన ఎఫెన్స్ లాయర్ గారు. ఎవరైనా తాను కూర్చున్న చెట్టును తానే నరికేసుకుంటాడా? అది తనకే ప్రమాదమని తెలియదా? హెల్మెట్ లేకుంటే ప్రాణాలు పోతాయని అందరికీ తెలుసు, కానీ హెల్మెట్ పెట్టుకుంటున్నారా? అలా అయి ఉండొచ్చు కదా సార్. ఉండొచ్చు, కావచ్చు. ఎలాంటి గాలి కబుర్లు వద్దు సార్. కోర్టు వారికి సాక్ష్యాలు కావాలి. సాక్ష్యాలు ఉన్నాయి యువర్ ఆనర్. ఈ 4 అవయవాలు ఎలాంటి ప్రమాదంలో ఉన్నాయి అని తెలియజేసే ఎక్స్రేలు, స్కానింగ్ రిపోర్ట్లు, ఈసీజీలు వగైరా వివరాలతో పాటు డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్లు కూడా కోర్టు వారికి సమర్పిస్తున్నాం. ఇప్పుడు ఫిర్యాదుదారుని ఒక్కొక్కడిని పిలవండి. గుండె గుండె గుండె. మీరు వెళ్ళి ఆ బోన్లో నిలబడండి. నేను చెప్పినట్టే చెప్పండి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. మీ పేరు? గుండె సార్. కొందరు హృదయం అంటారు. మనసు అని నా మీద కవిత్వాలు రాసే మనసు కవులు ఉన్నారు. మీరేం చేస్తుంటారు? ధమనులు, సిరలు అనే రక్త నాళాల ద్వారా రక్తం నా దగ్గరికి వస్తుంది. ఫిల్టర్ చేసిన మంచి రక్తాన్ని భాస్కర్ గారి తల నుండి కాళ్ళ వరకు నేనే సరఫరా చేస్తుంటాను. రక్త నాళాల్లో ఉన్న రక్తపోటును నియంత్రిస్తుంటాను. మీరు మీ యజమానిపై ఎందుకు కేసు వేశారు? ఈయన జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వలన ట్రాన్స్ ఫ్యాట్స్, అధిక సోడియం వలన కొలెస్ట్రాల్ పెరిగి అధిక రక్తపోటు వలన గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈయన చేసే స్మోకింగ్ వలన నేను రోజు రోజుకి బలహీన పడిపోతున్నాను సార్. ఆయన స్మోకింగ్ చేస్తున్నారు, జంక్ ఫుడ్ తింటున్నారు అనుకుందాం. మరి మీరు బాధపడుతున్న అనుభవాలను ఆయనకు తెలియజేయాలి కదా. ఆ పని చేశాను సార్. ఎలా? అలసట, ఆయాసం కలిగించాను. ఎడమ ఛాతీ వైపు నొప్పి, ఎడమ చెయ్యి లాగడం చేశాను. బట్ నో రెస్పాన్స్. భాస్కర్ గారు విన్నారా మీ హృదయ వేదన? ఇవన్నీ గ్యాస్ పెయిన్ సింటమ్స్ అనుకుని గ్యాస్ టాబ్లెట్స్ వేసుకుని లైట్ తీసుకున్నాను సార్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇక్కడ ఈ భాస్కర్ గారితో తప్పని తెలుస్తుంది కదా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ మాత్రం దానికి కేసు వేసేస్తారా? ఇప్పుడు నేను కేసు వేయకపోతే భవిష్యత్తులో ఆయన ఫోటోకి దండ వేసేస్తారు సార్. అది నిజమే కదా. నెక్స్ట్ ఎవరు? మీరు వెళ్ళి మీ స్థానంలో కూర్చోండి. ఓకే, నెక్స్ట్. లివర్ లివర్ లివర్. మీరు వెళ్ళి ఆ బోన్లో నిలబడండి. నేను చెప్పినట్టే చెప్పండి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. మీ పేరు? మరలా అడుగుతారేం సార్? ఇప్పుడేగా పిలిచింది లివర్ అని. నన్ను
కాలేమని కూడా అంటారు. ఇట్స్ మై ఫార్మాలిటీ. ఇంతకీ నీ ఆరోపణ ఏమిటి? ఆయన బాడీకి నేను ఒక కెమికల్ ఫ్యాక్టరీని సార్. రక్తంలో విష పదార్థాలని తొలగిస్తాను, ఆహారంలో పోషకాలను శక్తిగా మారుస్తాను, రోగనిరోధక శక్తిని పెంచుతాను. ఏమన్నావు? రోగనిరోధక శక్తిని పెంచుతా అని అంటున్నాను. రోగనిరోధక శక్తిని పెంచుతానంటున్నావు, మరి రోగాలు నీకెందుకు వస్తాయి? అబ్జెక్షన్ యువర్ ఆనర్. రోగ నిరోధక శక్తి పెంచే నా క్లయింట్కి హెపటైటిస్ వైరస్ అంటితే ఈ భాస్కర్ గారు నివారించకపోగా మద్యం సేవించడం, స్పైసీ ఫుడ్స్ తినడం, నొప్పి అనిపిస్తే పారాసెటమాల్ డైక్లోఫెనాక్ వేసి ఈ వ్యాధి మరింత ముదిరిపోయేలా చేశారు. ఆ విషయం నా క్లయింట్కి ఎలా తెలుస్తుంది? మీరే చెప్పండి యువర్ ఆనర్. మీ దగ్గర సమాధానం ఉందా? ఉంది యువర్ ఆనర్. అతనికి ఉబ్బరం వచ్చింది, గ్యాస్ వచ్చింది, కళ్ళు, మూత్రం, చర్మం పసుపు రంగులో మారాయి. తన భార్య చూసి ఏమైంది అని అడిగితే వేడి చేసిందని దాటేశారు యువర్ ఆనర్. భాస్కర్ గారు నిజమేనా? ఆకుపసరులు వాడితే తగ్గిపోతుందని అందరూ చెప్పారు, అందుకే అవి వాడాను సార్. ఇందులో నా తప్పేముంది? ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఓకే, నోటెడ్. తర్వాత మీరు వెళ్ళి మీ స్థానంలో కూర్చోండి. ఊపిరితిత్తులు, ఊపిరితిత్తులు, ఊపిరితిత్తులు. మీరు వెళ్ళి ఆ బోన్లో నిలబడండి. నేను చెప్పినట్టే చెప్పండి. భగవద్గీత మీద ప్రమాణం చేసి, భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. మీ సమస్య ఏమిటి? నన్ను లంగ్స్ అంటారు. గుండెకు రెండు వైపులా ఉంటాను. మీరేం చేస్తుంటారు? శ్వాసకోశం ద్వారా ఆక్సిజన్ రక్తానికి అందిస్తాను, కార్బన్ డైఆక్సైడ్ ని తొలగిస్తాను, రక్తపోటును నియంత్రిస్తాను. ఈ ముద్దాయి మీకు చేసిన అన్యాయం ఏమిటి? నాకు లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అయితే నా కర్మం నన్ను వదిలేశాడు సార్ ఈ పెద్ద మనిషి. ఇవన్నీ నా మీద కుట్ర పన్నాయి సార్. అన్నీ ఒకేసారి తిరగబడ్డాయి. అయినా కనిపించకుండా నా దేహంలో ఉన్న వీటి బాధలు నాకు ఎలా తెలుస్తాయి సార్? తమరే ఆలోచించండి. ఎందుకు తెలియవు? ఊపిరి తీసుకోవడం కష్టమైందా? ఊపిరాడని దగ్గు వచ్చిందా? నాలుక పెదాలు నీలం రంగులోకి మారాయా? ఇన్ని జరుగుతున్నా నీ చైన్ స్మోకింగ్ ఆపావా? పైగా పాన్ పరాగ్ ఒకటి. సిగ్గేయడం లేదా? సిగ్గేయడం లేదా? సిగ్గేయడం లేదా? ఆర్డర్, ఆర్డర్. కోర్టు పరిమితి దాటకూడదు. సారీ మేడం, నా క్లయింట్ల ఆవేదనను సహృదయంతో అర్థం చేసుకోండి మై లార్డ్. ఈ లక్షణాలు చూసి ఆయన ఏం చేసాడో అడగండి. ఈ లక్షణాలు చూసి మీరేమనుకున్నారు? ఎవరో చెడుపో చేతబడో చేశారనుకుని భూత వైద్యుడి దగ్గరకు వెళ్ళి తావీదు కట్టించుకున్నాను యువర్ ఆనర్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నోటెడ్. నెక్స్ట్. మీరు వెళ్ళి మీ స్థానంలో కూర్చోండి. మెదడు, మెదడు, మెదడు. మీరు వెళ్ళి ఆ బోన్లో నిలబడండి. నేను చెప్పినట్టే చెప్పండి. భగవద్గీత మీద ప్రమాణం చేసి, భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను, అబద్ధం చెప్పను. మీ సమస్య ఏమిటి? నా పేరు బ్రెయిన్ సార్. భాస్కర్ గారి అన్ని అవయవాలు చేయాల్సిన పనులు ఆర్డర్స్ ఇచ్చి చేయిస్తుంటాను, కానీ నన్ను ఈయన చాలా ఒత్తిడికి గురి చేశాడు సార్. ఒత్తిడికా? ఏ అవయవం ఏం చేయాలన్నా ఆర్డర్స్ ఇచ్చేది నువ్వే అని స్వయంగా చెబుతున్నావు. మరి దేని గురించి నీకు ఒత్తిడి? ఆదేశించేది నేనే అయినా రీల్స్ అని, వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని ఇంకా అనేక విషయాలలో 24 గంటలు ఫోన్ చూస్తూనే ఉంటాడు. సరైన విశ్రాంతి నిద్ర లేక నన్ను మొద్దుబారిపోయేలా చేసి నా ఆలోచన జ్ఞానాన్ని కోల్పోయేలా చేశాడు సార్. నిజమే, నేటి కాలంలో ఈ సమస్య అందరికీ అతి సాధారణం అయిపోయింది. మీరు వెళ్ళి మీ స్థానంలో కూర్చోండి. మై లార్డ్, ఇంతవరకు నా క్లయింట్లు స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్లు విన్నారు. దయచేసి నా క్లయింట్లకు మీరే న్యాయం చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. ఇది వెంటనే తీర్పు చెప్పగలిగే కేసు కాదు. ఈ కేసును రేపటికి వాయిదా వేస్తున్నాను. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్.
భయపడకండి మిత్రులారా, ఇది ఇజ్రాయెల్ దాడి కాదు, గ్యాస్ సిలిండర్ గోల కాదు. ఒక జన సునామీ, ఒక సెన్సేషనల్ సిచ్యువేషన్. మానవ అవయవాలన్నీ మనిషి మీద తిరుగుబాటు చేసిన పూర్వమైన సంఘటన. దీనికి ముగింపు ఏం కానున్నదో అని ఈ జనం క్యూరియాసిటీ. తీర్పు కోసం కోర్టు ముందు ఎదురు చూసే జన సందోహపు కోలాహలం. జనం ఉంటే మీడియా రావడం సహజం. అదుగో చూడండి ఆ మీడియా సందడి. హలో, హాయ్, నమస్తే అందరికీ. నేనెవరని చూస్తున్నారా? నేను కెమెరామెన్ కమల్ లింగేష్తో మీ యాంకర్ జస్విత. మా కెమెరామెన్ ఏడి? అయ్యో కెమెరామెన్, ముందు మీరు ఫోన్లో ఆడడం ఆపండి. చెప్పండి. ఈ రోజు జరిగిన కేసు విషయం గురించి మీకు తెలుసా? ఎస్, మా ఫ్రెండ్ ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు. దానిపై మీ అభిప్రాయం ఏమిటి? పగలా కలకాలం బతికే కన్నా హంసలో 6 నెలలు బతికితే చాలన్నారు మా తాతయ్య గారు. ఆరోగ్యమైనవని నచ్చని అన్ని తింటూ ఎక్కువ కాలం బతికే కన్నా జాయ్ఫుల్ గా నచ్చని తింటూ ఎంజాయ్ చేయడమే లైఫ్. దట్స్ ఆల్. ఎంత టేక్ ఇట్ ఈజీగా ఉన్నారు. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఇదిగో ఇటు వస్తున్న సార్ని కూడా అడిగి తెలుసుకుందాం. ఈ రోజు జరిగిన వింత కేసు గురించి మీకు తెలుసా? దానిపై మీ అభిప్రాయం? ఈ కాలంలో పిల్లలంతా ఇలానే ఉన్నారమ్మా, ఇలానే మాట్లాడుతున్నారు. అడ్డమైన గడ్డి తిని రోగాల పాలవుతున్నారు. అడ్డమైన గడ్డి అంటున్నారు, మరి పిజ్జా తీసుకెళ్తున్నారేంటి? వావ్, పిజ్జా! ఏం చెప్పమంటావమ్మా, మా అబ్బాయి తీసుకురమ్మంటే తీసుకెళ్తున్నాను. ఇది లేకపోతే భోజనమే చేయడు. ఇలాంటివన్నీ తిని రోగాల పాలవుతున్నారు. వాళ్ళు మాకు సేవ చేయాల్సింది పోయి మేమే వాళ్ళకి సేవ చేయాల్సి వస్తుంది. ఇదంతా మా కర్మమ్మా. విన్నారుగా, చాలా మంది అవ్యవాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. మరి తీర్పు ఎటు వస్తుందో వేచి చూద్దాం. లింగేష్, శ్రీప్రకాష్ విద్యార్థులు ఈ కేసు గురించి ప్రజల అవగాహన కల్పించడానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నట్టున్నారు. దానిని కూడా కవర్ చేద్దాం రా. ఓకే. Boys and girls, Sri Prakash reminds you to be cautious of your health. వంటే అమృతమురా, అది చిన్నోడికే బలమురా. అమ్మ వంటే అమృతమురా, అది చిన్నోడికే బలమురా. బయట తిండి మాయేమురా, అది తింటేనే బలహీనమురా. బయట తిండి మాయేనురా, అది తింటేనే బలహీనమురా. మూఢనమ్మకాలు నమ్మకురా, నీ ఇల్లు గుల్ల చేసుకోకురా. ఫోన్ స్క్రీన్స్ చూడకురా, నీ కళ్ళు పాడు చేసుకోకురా. జంక్ ఫుడ్ వద్దురా, జస్ట్ నువ్వు తింటురా. ఇన్ని నువ్వు నమ్మరా, అద్భుతాలు చేయరా. జంక్ ఫుడ్ వద్దురా, జస్ట్ నువ్వు తింటురా. ఇన్ని నువ్వు నమ్మరా, అద్భుతాలు చేయరా. అమ్మ వంటే అమృతమురా, అది చిన్నోడికే బలమురా. అమ్మ వంటే అమృతమురా, అది చిన్నోడికే బలమురా. బయట తిండి మాయేనురా, అది తింటేనే బలహీనమురా. వినరా సోదరా, స్విగ్గీ జొమాటోలు వద్దురా. వినవా సోదరి,
చెరుపు చేతబడులు లేవవి. వాట్సాప్ ఫేస్బుక్ వద్దురా, అందరితో కలవడమే ముద్దురా. స్మోకింగ్ డ్రింకింగ్ వద్దురా, ఆరోగ్యమే మహాభాగ్యమురా. మనసు పెట్టి ఆలోచించురన్నో చిన్నన్న, నీ మేలు కోరి చెబుతున్నారన్నో చిన్నన్న. మనసు పెట్టి ఆలోచించురన్నో చిన్నన్న, నీ మేలు కోరి చెబుతున్నారన్నో చిన్నన్న. జంకు వద్దురా, జస్ట్ నువ్వు తింటురా, నువ్వు నమ్మరా, అద్భుతాలు చేయరా. జంకు వద్దురా, జస్ట్ నువ్వు తింటురా, నువ్వు నమ్మరా, అద్భుతాలు చేయరా. మీరెప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న కోర్టు తీర్పు మీరిప్పుడు వినబోతున్నారు. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట బద్దకాల భాస్కర్ అనే ఈ వ్యక్తి చేసిన నేరాలు రుజువయ్యాయి. స్విగ్గీ, జొమాటో లాంటి యాప్ల ద్వారా జంక్ ఫుడ్స్ తినడం, మూఢనమ్మకాలు పాటించడం, దురలవాటులకు లోను కావడం ఇవన్నీ అనార్థాలుగా గుర్తించడమైంది. పాపం శరీర అవయవాలు వాటి పనులు అవి చేసుకుపోతున్నా ఈయన చేసిన పనుల వలన అవి రోగాలమయం అవుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి తప్పులు ఎవరు చేసినా వాళ్ళందరికీ అర్ధాయుషును, అకాల మరణాన్ని శిక్షగా విధిస్తున్నాను. అలా కాకూడదనుకుంటే అందరూ మంచి ఆహారపు అలవాటులతో, చక్కటి వ్యాయామంతో, మానసిక ప్రశాంతతతో జీవన విధానాన్ని కొనసాగిస్తూ పరిపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని తీర్పునిస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం. ద కోర్ట్ హ్యాస్ ఎండ్. తిండి కలిగితే కంట కలదు, కంట కలవ